మీరు కూడా ఫ్రీ సిమ్ కార్డ్స్ అంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక 2-3 సిమ్ కార్డులు తీసుకుంటారు. షార్ట్ మీకోసమే చూడండి. స్కామ్ వచ్చేసి తమిళనాడులో జరిగింది. ఇలానే చాలా మంది ఏజెంట్స్ ఉంటారు కదా, సిమ్ కార్డ్స్ ఇస్తామంటూ వచ్చారు. వాళ్ళు సిమ్ కార్డులు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక పర్సన్ మీద 2 సిమ్ కార్డులు తీశారు. ఫస్ట్ సిమ్ కార్డు తీసి ఇది ఫెయిల్ అయిందంటూ అది వాళ్ళ దగ్గరనే ఉంచుకొని సెకండ్ సిమ్ కార్డు కస్టమర్ కి అయితే ఇస్తారు. సో ఆ ఫస్ట్ సిమ్ కార్డు ఉంది కదా, అది వాళ్ళ పేరు మీదనే రిజిస్టర్ అయి ఉంటుంది ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో. వీళ్ళు అట్లా చాలా మంది కస్టమర్స్ దగ్గర అలానే చేసి ఫస్ట్ ఇది ఫెయిల్ అయింది అని అది వాళ్ళ దగ్గర ఉంచుకొని సెకండ్ వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఇట్లా స్టోర్ చేసిన సిమ్ కార్డ్స్ అన్ని ఫ్రాడ్స్టర్స్ కి, స్కామర్స్ కి, హ్యాకర్స్ కి ఇల్లీగల్ గా అమ్మేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిమ్ కార్డ్స్ ద్వారా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, లేక ఆ సిమ్ కార్డ్స్ తో ఇల్లీగల్ ఫ్రాడ్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఎలా తెలిసిందంటే ఒక 65,000 సిమ్ కార్డ్స్ వరకు ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నట్లు తెలిసిందంట టెలికాం ప్రొవైడర్స్ కి. నేను మొత్తం సాగదీస్తే ఇట్లా ఏజెంట్స్ ద్వారా ఇట్లా జరుగుతుందని తెలిసిందంట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఫ్రీ సిమ్ కార్డ్స్ అంటే తీసుకున్న 2 సిమ్ కార్డ్స్ ఒకటి ఫెయిల్ అయిందంటే అట్లా నమ్మకండి, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీరు కూడా ఇట్లానే మీ నేమ్ తో ఘోరాలు, నేరాలు అన్ని జరిగిపోతాయి. వెళ్ళి సర్వీస్ సెంటర్ కి వెళ్ళి సిమ్ కార్డ్స్ తీసుకోండి. తీసుకున్న ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గర. మన ఛానల్ కి మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకొని ఆ వీడియోని లైక్ చేసి సపోర్ట్